రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మదిరలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని ఈరోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాలో జమ చేయటం ప్రారంభమవుతుంది. రైతులు పండించే సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ 7 రకాల సన్నాలకు ఇవ్వాలని ఈరోజు మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఆ వెరైటీలకు ఉన్న డిమాండ్, ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం బీపీటీ 5204, RNR 15048, HMT Sona, Jai Shri Ram, KNM 1638, WGL 44, KNM 7715 ఈ 7 రకాల సన్నాలకు మరి ఈ వానాకాలం పంటలో బోనస్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని మన రైతులు ఈ ఏడాది దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ధాన్యం పండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినము. భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో యాసంగి పంటలో ఇంత ప్రొక్యూర్మెంట్ ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా జరగని విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. మరి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం మనం రాష్ట్రం నుంచి తక్కువ పర్సెంటేజ్ ధాన్యాన్ని సేకరించడంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాము. కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలోనూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకి కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పి నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వానాకాలం సీజన్కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాము. రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి మా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక మార్లు లేఖలు రాశారు. కేంద్రం వెంటనే ఎరువుల కోటాను విడుదల చేయాలని త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి మరోసారి విజ్ఞప్తి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కంపెనీలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా మన రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఏ మధ్యప్రదేశ్కో, బీహార్కో
పంపించకుండా మన రాష్ట్రానికే ఇక్కడ యూరియాను కేటాయిస్తే రవాణా ఖర్చులు కూడా తగ్గిపోతాయి, ఎరువుల కొరత సమస్య కూడా ఉత్పన్నం కాదు. ఇదే విషయాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన రైతుల తరఫున ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఎన్ఆర్ఈజీ అనేది ఇప్పుడున్న ఈ పథకం, ఇది రామ్జీ పథకం, విబీజీ రామ్జీ పథకం గురించి సీతక్క గారిని మాట్లాడతారు. మరి ఒక నిమిషం రిఫ్యూజ్ చేస్తే వేరే విషయాలు. మెట్రో విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఆర్ఎఫ్సి నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో ఫేజ్ 2 విస్తరణ అత్యంత కీలకం. అందుకే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ కూడా మెట్రో విస్తరణకు సహకరించాలని కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు ఇప్పించేందుకు ఆ పార్టీ నేతలు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్గా నిర్వహించే పద్ధతికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత జరిగే కేబినెట్ సమావేశాలు అన్నింటికీ ఇకపై తెలంగాణ డిజిటల్ కేబినెట్గా నిర్వహిస్తారు. ఈరోజు ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లని అందజేశారు. డిజిటల్ కేబినెట్ అమలు తీరును కూడా అందరూ స్వయంగా పరిశీలించారు. ఇకపై ఈ బుక్ ద్వారానే కేబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్ని మంత్రులకి అందుబాటులో ఉంచుతారు. పేపర్లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ కేబినెట్ అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలియచేయటం ఆనందంగా ఉంది. ఇకపై కాగితాలతో పని లేకుండా డిజిటల్ విధానంలో కేబినెట్ మీటింగ్లు జరుగుతాయి. ఈ నెల 21వ తారీఖున దేశమంతటా నీట్ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో దాదాపు 2008 పరీక్షా కేంద్రాల్లో 2,95,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నాము. నీట్ పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఇప్పుడు గౌరవ పిఆర్ మంత్రి సీతక్క గారు మాట్లాడతారు. మీడియా సోదరులకు నమస్కారం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సోదర మంత్రులు ఉత్తమ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా తుమ్మలన్న గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, సోదరులు మీడియా సోదరులు